అసలు 1000 రూపాయల్లో ఎంత మంచి మైక్ ఎలా తీసుకొచ్చారు నాకైతే అర్థం కావట్లేదు బాబాయ్. గైస్ బాక్స్ మీద ఏమో 25 మీటర్స్ వైర్లెస్ రేంజ్ అని ఇచ్చాడు. కానీ నేను దీన్ని తీసుకొని దాదాపు ఒక 150 మీటర్స్ దాకా వెళ్ళిపోయాను. ఆ వీడియో క్లిప్ కూడా పెడతాను. అసలు అయినా సరే ఇది రికార్డ్ చేసింది. అసలు క్వాలిటీ అయితే అస్సలు లాస్ లేదు. కరెక్ట్ గా ఇప్పుడు దగ్గరుండి అలా మాట్లాడుతున్నాను. 150 మీటర్స్ దూరం వెళ్ళాను నేను. అయినా సరే అదే క్వాలిటీతో వచ్చింది అనమాట. అలా మామూలుగా లేదు గైస్. అసలు నేను చాలా ఇంప్రెస్ అయిపోయింది. చాలా అసలు కేడబ్ల్యూఎం వైర్లెస్ బైక్ అని పీటర్ అంతా సర్ప్రైజింగ్లీ చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. అసలు 2 మైక్స్ ఇచ్చారు, ఒక రిసీవర్, టైప్ సి, అసలు 5 అవర్స్ బ్యాటరీ లైఫ్ అన్ని కూడా చాలా బాగున్నాయి. చాలా చాలా బాగున్నాయి. అసలు దీని గురించి అయితే టాప్ లెక్క వెళ్దాం. గైస్ చాలా అంటే చాలా సింపుల్గా అయితే నేను కనెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. సో మనకి బాక్స్లో అయితే ఈ 3 వస్తాయి. మనకి 2 మైక్స్ అండ్ 1 రిసీవర్. ఈ రిసీవర్ ఏదైతే ఉందో గైస్, మనకి రిసీవర్కి మనకి ఇక్కడ టైప్ సి పోర్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ బ్లింక్ అయ్యిద్ది గైస్. ఈ ఈ హోల్ దగ్గర మనకి లైట్ అనేది ఒకటి బ్లింక్ అయ్యిద్ది అనమాట. సరే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఫోన్కి కనెక్ట్ చేసి, ఫోన్కి మనం ఫస్ట్ ఈ పీట్రాన్ అనేది ఇలా కనెక్ట్ చేసేసుకోవాలి టైప్ సి తోటి. ఇలా ఇన్సర్ట్ చేసేసిన తర్వాత మనకి ఇప్పుడు ఈ మైక్స్ ఏవైతే ఉన్నాయో మనకి వీటికి అనేది పవర్ బటన్ అనేది ఉంటుంది అనమాట. గైస్ ఇప్పుడు దీనికి ఈ పవర్ బటన్ ఉంది కదా, ఈ పవర్ బటన్ అనేది మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. లాంగ్ ప్రెస్ చేసి ఇలా పట్టుకున్నప్పుడు ఇక్కడ మనకి రెడ్ గ్రీన్ అలా వెలిగి గ్రీన్ కలర్లో వచ్చేది. ఇప్పుడు ఇది కనెక్ట్ అయిపోయినట్టు. సేమ్ దీనికి కూడా అంతే. 2 సైమల్టేనియస్గా 2 అట్ ఏ టైం వాడచ్చు. 2 ఇద్దరు మనుషులు పెట్టుకొని 2 మైక్స్ యూస్ చేయొచ్చు అనమాట. ఇద్దరు వాయిస్ అనేది రికార్డ్ అయ్యిద్ది. అలా బ్లింక్ అయ్యి గ్రీన్ కలర్లో వస్తే ఇంకా కనెక్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ 2 మైక్స్ అనేది కనెక్ట్ అయినాయి. 2 మైక్స్ తోటి అట్ ఏ టైం రికార్డ్ చేయొచ్చు. మనకు కావాలంటే 1 మైక్ కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇంతే గైస్, సింపుల్ ప్రాసెస్ ఇది. దీనికి ఫోన్కి కనెక్ట్ చేయడం అండ్ ఈ పవర్ బటన్స్ నొక్కడం అంతే. ఈ పవర్ బటన్స్ నొక్కి పట్టుకోగానే అలా బ్లింక్ అయ్యి గ్రీన్ కలర్లో వచ్చేస్తే ఇంకా కనెక్ట్ అయిపోయినట్టే. మన కంపెనీ వాడైతే ఇది ఇస్తాడు. ఫోమ్ ఇలా వస్తుంది, ఇది మనం విడిగా కనెక్ట్ చేసుకోవాలి. బాగుంటుంది. నాకు ఫోమ్తోనే క్వాలిటీ ఎక్కువ ఉంది. మీరు ఫోమ్తో ఒకసారి ట్రై చేసి చూడండి, దీంతో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఏది నచ్చితే అది వాడండి గైస్. కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. అసలు కొత్తగా యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో నా మాటనండి, ఫస్ట్ దీంతో అయితే స్టార్ట్ అవ్వండి మీ జర్నీ అనేది. నేను చెప్తున్నాను కదా, ఒకవేళ డబ్బు ఉంటే కనుక మీ దగ్గర మంచి మైక్స్ తీసుకోండి. నేను కాదని అయితే అన్నాను. ఎక్కువ అయితే ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఎక్కువ డబ్బులు అయితే పెట్టద్దు. నేను చెప్తున్నాను కదా, ఫస్ట్ స్టార్టింగ్ లో ఇది 1000 రూపాయల కంటే లోపలే ఉంది. నేను అమెజాన్ లో అయితే నాకు 800 చిల్లర పడింది. 900 వేసుకోండి రౌండ్ ఫిగర్. ఇలాంటి మైక్ అసలు బెస్ట్ అంటే బెస్ట్ చెప్తున్నాను. ఈ మైక్ నేను ఇంతకు ముందు వైర్డ్ మైక్ అయితే యూజ్ చేశాను గైస్. వైర్డ్ మైక్ అయితే మనకి చాలా ఇబ్బందులు ఉంటాయి. బయటకు వచ్చినప్పుడు కొంచెం వైర్ సెట్ చేసుకోవడం, దాన్ని పెట్టుకోవడం, మైక్ కి కాలర్ కి పెట్టుకోవాలంటే మళ్ళీ లోపల టీ షర్ట్ నుంచి పెట్టుకోవడం, అదంతా ఇబ్బందులు ఉంటాయి. సో దీనికి ఆ ఇబ్బందులు ఏమి ఉండదు అని చెప్పేసి నేను ఇదైతే తీసుకున్నాను. అస్సలు అన్ఎక్స్పెక్టెడ్ ఆడియో క్వాలిటీ అనేది చాలా బాగుంది. సో దీని ఫీచర్స్ ఇది లైవ్ షో చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ లైవ్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయొచ్చు, యూట్యూబ్ లైవ్ చేయొచ్చు, యూట్యూబ్ పాడ్కాస్ట్ చేయొచ్చు, ఇంటర్వ్యూ చేయొచ్చు, వ్లాగింగ్ చేసుకోవచ్చు, వాట్ ఎవర్ ఏదైనా సరే గైస్, ఏదైనా సరే చేయొచ్చు. కానీ చెప్తున్నాను కదా, స్టార్ట్ అయ్యే వాళ్ళు అయితే దీంతో స్టార్ట్ అవ్వండి. బెస్ట్ అవుట్పుట్ ఇచ్చింది. ఇంట్లో ఉండి సర్టెన్ ఒక ఏరియాలో కూర్చొని అక్కడే ఉండి బయటకి వెళ్ళకోకుండా ఒకటే ప్లేస్ లో ఉండి రికార్డ్ చేసి వీడియోస్ పెడతారు కదా లైవ్ కాకుండా, వాళ్ళకైతే నేను వైర్డ్ మైక్ రికమెండ్ చేస్తాను. అది నా ప్రీవియస్ వీడియోస్ లో ఉంది. అది క్వాలిటీ దీనికి మించిన క్వాలిటీ వచ్చింది, కొంచెం బాగుంటది. నేను ఓపెన్ గా చెప్పేస్తున్నా, దీని మీద అదే క్వాలిటీ ఉంటది వైర్డ్ది. కాకపోతే అదేంటంటే వైర్ తో కొంచెం ఇబ్బంది అని చెప్పేసి నేను దీన్ని రికమెండ్ చేస్తున్నాను. అంటే బయట తిరిగే వాళ్ళు కానీ లైవ్ కానీ ఎలా పెట్టేసి చెప్పంగా బయటకు వచ్చే వాళ్ళకైతే నేను ఇది రికమెండ్ చేస్తాను. ఇంట్లో ఉండి ఒకటే దగ్గర చూసే వాళ్ళకేమో అది రికమెండ్ చేస్తాను. డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి, మీరు వెళ్ళి కొనుక్కోండి.
ఓపెన్‌గా చెప్పేస్తాను. ఎలా ఉన్నది ఏంటనేది. ఇప్పుడు ఇది రివ్యూ చేస్తున్నాను. ఇది బావుందని అయితే నేను చెప్పట్లేదు. అదే బావుందని చెప్పాను కదా! అలాగే ఉంటది మన రివ్యూ అనేది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా వచ్చే నాలాంటి వాళ్ళకైతే మీరు సబ్స్క్రైబ్ చేసి మోటివేషన్ అనేది ఇవ్వండి. మీ సబ్స్క్రైబే నాకు ఇంకా వీడియోస్ తీయడానికి మోటివేషన్ గైస్. వీడియోలకైతే వెళ్ళిపోదాం. సో, దీంతో పాటు మనకి అసల ఏమేమి ఇచ్చాడండి ఈడు 360 డిగ్రీస్ ఆడియో సెన్సింగ్. మనకి 360 డిగ్రీస్ అనేది ఇది మనకి ఆడియో అనేది క్యాప్చర్ చేసిద్ది. ఎటు మాట్లాడినా సరే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 5 అవర్స్ బ్యాటరీ లైఫ్. గంట ఛార్జింగ్ గైస్. గంట పెడితే రెండిటికి గంటలో ఎక్కేసిద్ది. గంట ఎక్కేసేసిన తర్వాత మనం 5 అవర్స్ యూజ్ చేసుకోవచ్చు. 2 మైక్స్ వచ్చినాయి కాబట్టి టోటల్ 10 అవర్స్ అయితే ఉంటదనమాట మనకి. 10 అవర్స్ పాటు యూజ్ చేసుకోవచ్చు. అండ్ రిసీవర్‌కైతే ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. అది డైరెక్ట్ ఫోన్‌తో వచ్చేది. ఇందాక చూపించాను కదా! అలాగా. మనం అన్బాక్సింగ్ చేసేటప్పుడు మనకి ఈ ఫోమ్ అనేది విడిగా వచ్చిద్ది మనకి. డైరెక్ట్ మామూలుగా ఇందాక చూపించాను కదా! సో, అలా వస్తది. నేను ఇక్కడ డిస్‌ప్లేలో చూపిస్తాను చూడండి. ఇలా వస్తది. ఫోమ్ అనేది మనం విడిగా పెట్టుకోవచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి 25 మీటర్స్ వైర్‌లెస్ రేంజ్ అసలు 25 మీటర్స్ కాదు. చాలా ఎక్కువ ఉంది. 25 మీటర్స్ కంటే ఎక్కువ ఉంది ఇంకా. నేను ఆ చివరికి వెళ్ళిపోయాను. అయినా గాని ఏం లేదు. మేబీ ఆబ్స్టాకిల్స్ అనుకుంటా. మధ్యలో ఆబ్స్టాకిల్స్ లేకుండా క్లీన్‌గా ఉండడం వల్ల అంత దూరం ఉందేమో. మధ్యలో ఏదైనా గోడొచ్చి ఏదైనా బళ్ళు తిరుగుతా ఉండి అయ్యి అంటే కొంచెం వైర్‌లెస్ రేంజ్ తగ్గొచ్చు. కానీ నా పరంగా అయితే చాలా సూపర్ అయితే నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి టైప్ సి. మైక్ అండ్ రిసీవర్ బోత్. ఇప్పుడు మైక్ అయితే టైప్ సి రి టైప్ సి రిసీవర్. కాబట్టి మనం టైప్ సి ఫోన్స్‌కి డైరెక్ట్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడొచ్చే ఫోన్స్ అన్నీ టైప్ సి రిసీవర్, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్‌తో వస్తున్నాయి కాబట్టి టైప్ సి రిసీవర్ పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టైప్ సి మైక్స్. మైక్స్ కూడా టైప్ సి. టైప్ సి ఏంటంటే మనకు ఇప్పుడు ఉన్న చార్జెస్ టైప్ సినే కాబట్టి టైప్ సితో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నాయిస్ క్యాన్సిలేషన్. డీఎస్‌పీ నాయిస్ క్యాన్సిలేషన్. నాయిస్ క్యాన్సిలేషన్‌కి దీని విడిగా మైక్ అయితే ఏమి ఇవ్వలేదు. మేబీ ప్రెస్ చేసి ఇంక ఇది ఆఫ్ అయిపోద్ది. పవర్ బటన్ ఉన్నది దానికే. విడిగా నాయిస్ క్యాన్సిలేషన్‌కి మైక్ అంటూ బటన్ అంటూ ఏమి ఇవ్వలేదు. కానీ డైరెక్ట్ ఇది నాయిస్ క్యాన్సిల్ అయితే చేసేసిద్ది మామూలుగా. సో, బయట మేబీ చూడాలి. కానీ ఇక్కడ నేను గమనించింది ఏంటంటే విండ్ ఫామ్ ఉంది కదా! విండ్ చాలా గాలొస్తుంది ఇక్కడ. అయినా సరే ఇది క్లియర్‌గా ఉంది. విండ్ అనేది ఏమి లేకుండా నాయిస్ అనేది ఏమి రాకుండా విండ్ నాయిస్ అనేది లేకుండా క్యాన్సిలేషన్ అవ్వచ్చు అది లోపల. లేదంటే ఫోమ్ వల్ల అవ్వచ్చు. కానీ బాగుంది. నాకు చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చి కాలర్ స్టైల్ క్లిప్. దీని కాలర్ పెట్టుకోవడానికి కూడా ఉంది. మనం డైరెక్ట్ ఇలా కాలర్ పెట్టేసుకోవచ్చు. ఇలా కాలర్ పెట్టేసి ఇలా మాట్లాడొచ్చు. నేను ఎందుకు ఇప్పుడు పెట్టలేదంటే మైక్ గురించే నేను చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు మైకే తీసి పట్టుకొని చెప్తున్నాను. అది. అంతకుమించి ఇంకేం లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి కేడబ్ల్యూఎం మైనక్స్ దీని బ్రాండ్ వచ్చేసి పీట్రాన్. పీట్రాన్ అనేది మరి తప్పాస్ అనేది నేను చెప్పను గానీ పర్లేదు. ఇప్పుడు ఓవరాల్ మంచి హై ఎండ్ బ్రాండ్ అని కాదు కానీ పీట్రానిక్స్ మనకి మౌస్ చూడొచ్చు, కీబోర్డ్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఇప్పుడు మైక్స్ చాలా ఉన్నాయి ప్రొడక్ట్స్ అనేవి పీట్రాన్‌వి. పీట్రాన్ బ్రాండ్ మంచిదే. పర్లేదు. మరీ ఎక్కువని నేను చెప్పను. మరీ తక్కువని కూడా నేను చెప్పను. ఇది గైస్ ఉన్నది పీట్రాన్ కేడబ్ల్యూఎం వైర్‌లెస్ మైక్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాలాంటి సపోర్టర్స్‌ని కొంచెం సపోర్ట్ చేయండి. నాలాంటి క్రియేటర్స్‌ని. ఎందుకంటే కొత్తగా వచ్చే క్రియేటర్స్ నేననే కాదు, కొత్తగా వచ్చే క్రియేటర్స్ యూట్యూబ్‌లో ఎవరైనా సరే కొత్తగా వస్తున్నప్పుడు వాళ్ళకి కొంచెం మీరు సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేస్తేనే వాళ్ళకి కొంచెం హైప్ ఇస్తే నెక్స్ట్ ఇంకా వీడియోస్ చేస్తారు. వాళ్ళు కూడా యూట్యూబ్‌లో గ్రో అవుతారు. అంతే. సో, ఆల్రెడీ ఉన్న యూట్యూబర్స్‌ని, ఆల్రెడీ గ్రో అయిన యూట్యూబర్స్‌ని వాళ్ళనే చేస్తా ఉండి, వాళ్ళకే ఉంటది గానీ ఇంకోళ్ళు వాళ్ళకి చెయ్యొద్దు అనైతే నేను చెప్పట్లేదు. వాళ్ళకే చూడండి. వాళ్ళ వీడియోస్ చూడండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వాళ్ళకే ఉంటది. నన్ను కూడా చేయండి. అందరికీ ఇవ్వండి సపోర్ట్ అనేది నా ఇది. కొత్తగా వచ్చే యూట్యూబర్స్‌కి ఏంటంటే ఒకసారి చూడండి. వీడియో నచ్చుతుంది, చేస్తున్నాడు, ఓకే ఎఫర్ట్స్ పెడుతున్నాడు, ఎఫర్ట్స్ మీకు గుర్తిస్తే నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వైడ్ మైక్ ఉంది. దాని గురించి కూడా ఒక 5 మినిట్స్‌లో ఆగొట్టేస్తాను. దీనికంటే ఆడియో అది బావుంటదని చెప్పాను కదా! అందుకు. అది ఎంత నాకు పడింది? అది ఎలా వస్తది? ఎలా కనెక్ట్ చేసుకోవాలి? ఏంటనేది. ఇందులో చెప్పడం మర్చిపోయాను గైస్. ఇందులో ఉన్న ఫ్లా ఏంటంటే, ఇది కంపాటిబుల్ మొబైల్స్ అంటే అన్నీ కంపాటిబులే. కానీ ఆండ్రాయిడ్ 10 వెర్షన్ ఏవైతే ఉంటాయో, వాటికి ఇన్‌పుట్ బై డిఫాల్ట్ కెమెరాలో మనకి మైక్రోఫోన్ అనే దగ్గర బయట నుంచి పెరిఫెరల్ మైక్రోఫోన్ అనేది దానికి ఆప్షన్ ఉండదు. కాబట్టి ఆండ్రాయిడ్ 10కి ఏవైతే ఉన్నాయో వాటికి ఇది పడదు. పెట్టినా సరే రాదు. అది. కానీ థర్డ్ పార్టీ యాప్స్ ఓపెన్ కెమెరా అనేది ఉంటది. నేను ప్లే స్టోర్‌లో ఉంటది. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తా. ఆండ్రాయిడ్ 10 వెర్షన్ ఉన్న ఫోన్స్ అయితే. దానికి కూడా మీరు ఇది కనెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఓపెన్ కెమెరాగా పనిచేసిద్దది. ఇంకా థర్డ్ పార్టీ యాప్స్ వేరే ఉన్నాయి. కానీ నేను ఓపెన్ కెమెరా అయితే బావుంటది కాబట్టి నేను అదే రికమెండ్ చేస్తున్నాను. దానికైతే కనెక్ట్ అయిద్ది. అండ్ ఆండ్రాయిడ్ 10 కాకుండా తర్వాత ఆండ్రాయిడ్ 11, ఆండ్రాయిడ్ 12కి వచ్చినప్పుడు బై డిఫాల్ట్ ఉన్న స్టాక్ కెమెరాస్ ఏంటంటే మైక్రోఫోన్ యూసేజ్‌లో పెరిఫెరల్ కెమెరాస్ అని చెప్పి విడిగా మనం మైక్ కనెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది కాబట్టి అందులో అయితే ఆప్షన్ వస్తది.
గైస్ నాకు పర్సనల్ గా నచ్చింది అయితే చెప్తున్నాను కదా, ఈ ఫోమ్ అనేది నాకు నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో క్లారిటీ అనేది అది పెట్టినప్పుడు నాకు అంత అనిపించలేదు, కానీ ఫోమ్ పెట్టిన తర్వాత అయితే నాకు ఆడియో క్వాలిటీ వీడియోలో చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఫాస్ట్ అనమాట, ఫాస్ట్ పేరింగ్. అసలు అది అలా పెట్టి రిసీవర్ అలా పెట్టి ఊరికే ఇలా బటన్ ని హోల్డ్ చేసి పెట్టుంటే జస్ట్ 2-3 సెకండ్స్ లో కనెక్ట్ అయిపోద్ది. ఇంకా అంతే, ఇంకా మనం మాట్లాడేయచ్చు. ఎంత ఫాస్ట్ అంటే అంత ఫాస్ట్. ఈజీ యాక్సెస్ గైస్, చాలా ఈజీ యాక్సెస్, చాలా బెస్ట్. వచ్చేసి వైర్లెస్ మీటర్ రేంజ్. ఇప్పుడు నేను వైర్లెస్ మీటర్ రేంజ్ అనేది నేను మీకు చూపిస్తాను ఇక్కడ నుంచి వీడియోలో. ఇది లాస్ట్ లో పెడతాను, ఒకసారి చూడండి. సో అంటే దీని గురించి చెప్పాలి కాబట్టి లాస్ట్ లో అయితే ఆ వీడియో ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి గైస్. సో ఇది గైస్ KWM1 వైర్లెస్ మైక్రోఫోన్ పీట్రాన్ నుంచి. బాగుంది. ఆడియో కూడా నేను విన్నాను, అప్లోడ్ చేశాను ఆల్రెడీ ఒక వీడియో, బాగుంది. ఆ, ప్రస్తుతానికి బ్యాటరీలో నాకు ఏ ఇష్యూ అయితే లేదు. నేను వాడింది గత 2-3 డేస్ నుంచి అయితే వాడుతున్నాను. బ్యాటరీ కూడా బాగుంది. 2-3 డేస్ బిఫోరే ఛార్జింగ్ పెట్టాను, ఇప్పటికీ పనిచేస్తుంది. 5 hours ఉంది కాబట్టి. బ్యాటరీలో ఏదైనా ఇష్యూ వస్తే నెక్స్ట్ ఫ్యూచర్లో నేను అప్డేట్ అయితే చేస్తాను. సో బెస్ట్ మైక్ గైస్, బిగినర్స్ కోసం నమ్మండి, బాగుంది. ఆడియో క్వాలిటీ మీరే స్వయంగా వింటున్నారు. ఆడియో క్వాలిటీ అయితే ఆడియో నేను ఎడిటింగ్ చేసి సాఫ్ట్ చేసి అయితే పెట్టను, ఎలా ఉందో అలాగే అప్లోడ్ చేసేస్తాను. మీకు నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే వదిలేయండి. డైరెక్ట్ కింద ఇంకోటి ఇచ్చాను కదా లింక్, దాన్నే చూసుకోండి. సో ఇది గైస్ మనకే ఉన్నది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ సీ యూ గైస్, టేక్ కేర్ గైస్. సబ్స్క్రైబ్ గైస్, సబ్స్క్రైబ్, 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 subscribe guys, subscribe, subscribe guys, subscribe.